ఆచి చికెన్ మసాలా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను లావణ్యారెడ్డి. గోదావరికని అడ్డగుంటపల్లి ప్రాంతానికి చెందిన కంబాల నరేష్, మమత అనే దంపతులు ఇద్దరు కూడా 14 నెలల కింద ప్రేమ వివాహం చేసుకుని గోదావరికనిలో జీవనం సాగిస్తున్నారు. సో అత్తింటి వారి వేధింపులు భరించలేక మమత నిన్న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేయడం జరిగింది. సో అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. మరి ఏం జరిగింది, పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్తే కంబాల నరేష్, మమత వీళ్ళిద్దరు కూడా మంచిర్యాల జిల్లాకు చెందిన వాళ్ళు. 14 నెలల కిందట వీళ్ళిద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. ప్రేమ వివాహం చేసుకొని గోదావరికని అడ్డగుంటపల్లిలో నివాసం ఉంటున్నారు. సో కంబాల నరేష్, ఆ మమత భర్త ఎవరైతే ఉన్నారో కంబాల నరేష్ వనింగ్ లైన్ లో సింగరేణిలో ఉద్యోగం చేస్తా ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రేమ వివాహం చేసుకునే దంపతులు ఇద్దరికి కూడా అత్తింటి వారి నుంచి మమతకి భర్త నరేష్ నుంచి, అత్తింటి వారి నుంచి అత్త చిన్నక్క, మామ భూమయ్య నుంచి వరకట్న వేధింపులు మొదలయ్యాయి. ఈ క్రమంలో వీళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా తరచూ గొడవలు పడుతూ ఉండేవారు. సో ఈ గొడవల్లోనే మమత ఆమె తమ్ముడికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది, ఇలా వేధింపులకు గురి చేస్తున్నారు, అదనపు కట్నం కావాలని విసిగిస్తున్నారు అంటూ కూడా ఆమె తమ్ముడికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే అతడు ఒక నెల కింద 1 లక్ష రూపాయలు కూడా వాళ్ళకి ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అయినా కూడా వేధింపులు ఆగకపోవడంతో ఈ భర్తకి మమతకి కూడా తరచూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలోనే వాళ్ళు అడ్డగుంటపల్లి నివాసం నుంచి గంగానగర్ కి షిఫ్ట్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. గంగానగర్ లో ఒక రెంట్ తీసుకొని అక్కడ నివాసం ఉంటున్నారు 1 నెల నుంచి. సో అక్కడ కూడా సేమ్ ఇదే ప్రాసెస్. అత్తింటి వారి నుంచి భర్త నుంచి ఎప్పుడు తరచూ గొడవలు రావడం, ఇద్దరు గొడవ పడడంతో ఆమె ఈ మధ్యనే ఒక 2-3 డేస్ బ్యాక్ నస్పూర్ లో ఉండే వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళడం జరిగింది. మరి ఈ క్రమంలో ఏమైందో తెలియదు, భర్త ఏమన్నా డల్ అయిపోయి అపస్మారక స్థితిలో వెళ్ళాడా, లేకపోతే ఇంకా ఏమైనా చేసుకున్నాడా, ఇవేమీ తెలియదు. కానీ వెంటనే తన రెంట్ ఉండే ఇంట్లో మెట్ల దగ్గర పడిపోవడం జరిగిందంట. సో ఆ ఇంటి యజమాని మమతకి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడం జరిగింది, మీ భర్త ఇలా ఇంటి ముందు పడిపోయి ఉన్నాడంటే వెంటనే హుటాహుటిన మమత అక్కడికి చేరుకొని తనని సింగరేణి ఏరియా హాస్పిటల్ కి తరలించడం జరిగింది. సో అక్కడ కూడా కండిషన్ సీరియస్ గా ఉండడంతో తనని కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. సో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. సో అక్కడికి వచ్చిన నరేష్ అమ్మ నాన్న కానివ్వండి, వాళ్ళ బంధువులు కానివ్వండి, మమత మీద కొంచెం దుర్భాషలు ఆడడం జరిగింది. నీ వల్లనే ఇలా జరిగింది మా కొడుక్కి అంటూ అక్కడ ఏం జరిగిందో కొంత వేధింపులకు గురి చేయడం జరిగింది. సో తీవ్ర మనస్తాపానికి గురైన మమత తన తమ్ముడు మహేష్ కి ఫోన్ చేసి నేను చనిపోతున్నా అంటూ కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సో మమత తమ్ముడు మహేష్ వెంటనే తేరుకొని 100 నెంబర్ కి కాల్ చేసి పోలీసులకి సమాచారం ఇచ్చారు. సో పోలీసులు కూడా వెంటనే ఆ మృతురాలు ఎక్కడ ఉంది అనే ట్రేస్ చేయడం జరిగింది. సో ట్రేస్ చేసి చూస్తే ఆమె కరీంనగర్ లోని తీగలగుట్టపల్లి ప్రాంతంలో ఉన్నట్టు కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. సో అక్కడికి వెళ్లి పోలీసులు ఆ మృతురాలి తమ్ముడు అక్కడికి వెళ్లి చేరుకునేసరికి మమత ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడి చనిపోవడం కూడా జరిగింది. సో ఆమె మృతదేహాన్ని వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం చేస్తా ఉన్నాడు. సో ఈ క్రమంలో మమత తండ్రి, మమత తమ్ముడు మహేష్ కూడా పోలీసులకి వీళ్ళ మీద, నరేష్ కుటుంబ సభ్యుల మీద కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. పోలీసులు కూడా ప్రాథమికంగా విచారణ చేపట్టడం జరిగింది. అసలు ఏం జరిగింది, మరి నరేష్ ఎందుకు హాస్పిటల్ పాలవాల్సి వచ్చింది, ఈమె అంత సడన్ గా పెట్రోల్ పోసుకొని చనిపోవడానికి గల కారణాలు ఏమున్నాయని పోలీసులు అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఏమైనా ఒక వివాహిత ప్రేమ వివాహం చేసుకుని హ్యాపీగా ఒక సంసారంలో అడుగుపెట్టిన ఒక వివాహిత 14 నెలలు కాకముందే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఏమైనా సమస్యలు ఉంటే కూర్చొని పరిష్కరించండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.